సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో ప్రమాదం జరిగిన ఆ తేజ్ అనే అబ్బాయికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఎస్, మీరు వింటున్నది అక్షరాల నిజం. అల్లు అర్జున్కి ఇంత తొందరగా దరిద్రం చుట్టుకుంటుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈరోజు బెయిల్ కూడా క్యాన్సిల్, మళ్ళీ అరెస్ట్, మళ్ళీ రిమాండ్కి తరలింపు, సేమ్ చెంచల్గూడ జైలుకి. ఇది కక్ష కట్టి మరీ చేస్తున్న చర్యలు అని అర్థమవుతూనే ఉంది. కానీ మరీ ఇంత దురదృష్టవంతుడు అనైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కో ఇంజెక్షన్ 4 లక్షలు అమెరికా నుంచి తెప్పించడానికి రెడీగా ఉన్నారు. అయినా సరే, తెప్పించడానికి సిద్ధంగా ఉన్నా సరే ఈరోజైతే బ్రెయిన్ డెడ్. బ్రతుకుతాడన్న ఆశ లేదు. ఈ తేజ్ అనే అబ్బాయికి ఇంట్లో ఇంకో చెల్లి కూడా ఉంది. ఆ చెల్లి మాటలు వింటుంటే కంటతడి పెడతారేమో ఎంతటి శత్రువులైనా కూడా. మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకా తిరిగి రాదు. మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం అని ఆ చుట్టుపక్కల బంధువులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి ఆ చిన్న పాప చెప్తున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. నిజంగా అల్లు అర్జున్ చేసుకున్న పాపం అనుకోవాలా, లేదంటే అల్లు అర్జున్కి ఏదైనా శాపం ఉంది అనుకోవాలా? మీరు చూసుకుంటే ఈరోజు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా, మంచు విష్ణు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడటానికి స్కోప్ లేదు. ఎందుకంటే లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. తప్పు ఎవరిదైనా తప్పే అని ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా బ్రెయిన్ డెడ్ అయిన ఆ అబ్బాయి క్యూర్ అవ్వడానికి అవకాశం లేదు. 25 లక్షలు ఇస్తామన్నారు. 25 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. అలా అని జైల్లో పెడితే మాత్రం వస్తుందా? రాదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.